సార్ ఇంకోటి మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా అయిపోయింది కదా, దీన్ని ఎందుకు మార్చడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు? మన చరిత్రలో ఇప్పుడు సార్ ఇప్పటి వరకు మనల్ని పరిపాలించింది ఎవరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు పరిపాలించింది విదేశీ పుత్రులే. నేను చాలాసార్లు నా ఉపన్యాసాల్లో కానీ నా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటా, మనకు స్వాతంత్రం 1947లో రాలేదు. 1947 ఆగస్టు 15న వచ్చింది అధికార బదిలీ. అధికార బదిలీ అది స్వాతంత్రం కాదు. ఆ అధికార బదిలీ ఎట్లా చేశారు బ్రిటిష్ వాళ్ళు? భారతీయులలో ఉన్నటువంటి నల్లవాళ్లలో ఉన్న ఒక తెల్లవాడిని, అంటే శారీరకంగా వీడు భారతీయుడు కానీ మానసికంగా బ్రిటిషర్, అటువంటి వాడిని తీసుకొని వచ్చి ప్రధానిగా పెట్టారు. మరి వాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు పరిపాలిస్తున్నాడు తప్ప భారతీయులు పరిపాలించినట్టు ఎక్కడ పరిపాలిస్తున్నాడు? నాకు మీరు ఇంకొక విషయం అడుగుతాను, చెప్పండి. నాడున్నటువంటి వ్యవస్థలే నేడు ఉన్నాయి. నేడు కలెక్టర్ వ్యవస్థ ఉందా? నాడు కలెక్టర్ వ్యవస్థ మొదలుపెట్టింది బ్రిటిష్ వాళ్ళేనా? అవును. కలెక్టర్ పనేంది? కలెక్షన్ రెవెన్యూ సిస్టంలో అదే వ్యవస్థ ఈరోజు నడుస్తుందా? న్యాయ వ్యవస్థ మై లార్డ్ ఇదేనా? నల్ల కోట్లు వేసుకొని వాదించడం ఇదే నడుస్తుందా? పంచాయతీ వ్యవస్థ, నీ పంచాయతీ వ్యవస్థ ఏమైంది? న్యాయ వ్యవస్థ అదే. అండ్ పోలీస్ వ్యవస్థ, ఆనాడు ఎటువంటి పోలీస్ వ్యవస్థ ఉందో ఈనాడు అటువంటి పోలీస్ వ్యవస్థే ఉంది. అటవీ చట్టం, నిరాయుధీకరణ చట్టం, ఏ చట్టం మారింది? ఆనాటి చట్టాలే ఈనాడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇది అధికార బదిలీనా స్వాతంత్రమా? ఇప్పుడు చెప్పండి నాకు. అధికార బదిలీనే. మనం ఎందుకు మార్చుకోవటం లేదు? మార్చుకోవాలి. మీరు మళ్ళా మొదటికి వచ్చారు. అదే మీరు ఇందాక చెప్పారు కదా, విదేశీ మానస పుత్రులు పరిపాలిస్తూ ఉంటే నువ్వు ఎక్కడ మారుస్తావు? మీరు ఒక్క పుస్తకంలో కొన్ని పాఠ్యాంశాలు మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులందరికీ హృదయం బద్దలైపోయింది. ఇట్లాకి విదేశీ పుత్రులు దేశంలో ఉంటే ఇంకా నీకు మార్పు ఎక్కడ జరుగుద్ది? నీ దేశం మీద ప్రేమ ఎక్కడ సార్? విదేశీయుల కాళ్ళు నాకేటటువంటి విదేశీ మానస పుత్రులు భారతదేశంలో అడుగడుగునా ఉన్నారు అనేక రకాల ముసుగులతో. నీకు దేశం మీద ప్రేమ, దేశం మీద భక్తి ఇవి ఉంటే మార్పు ఖచ్చితంగా సాధ్యం అవుద్ది. ఎందుకు రాదు మార్పు? బాధ్యతతో కూడి అంటే భక్తితో చిత్తశుద్ధితో చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. నేను మీరు ఉపన్యాసాల్లో ఒక చోట విన్నాను, హిందూ కుష్ అనేది ఓ పర్వతము రక్తపాతంతో తడిచినంత. కుష్ అనేది ఇట్స్ అన్ అరబిక్ వర్డ్, పర్షియన్ వర్డ్. కుష్ అంటే చంపడం అని. హిందూ కుష్ అంటే హిందువులు చంపబడ్డ ప్రదేశం. అది హిందువుల రక్తంతో ఆ పర్వతాలు తడిసిని. లక్షల మంది హిందువులను నరికారు అక్కడ. కాశ్మీర్లో జరిగినాయి సార్. భట్ మజార్ అంటారు, గుట్టలు. భట్ మజార్ అనే గుట్టలు ఉంటాయి. అవి ఏందయ్యానంటే హిందువుల్ని చంపి శవాలని గుట్టలుగా వేస్తే గుట్టలుగా మారినాయి. వాటిని భట్ మజార్ అంటారు ఈనాటికి. కాశ్మీర్లో మీరు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ దాకా పోయారు. అంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే. శారదాపీఠం కాశ్మీర్లో ఉంది, పిఓకేలో ఉంది. అవును. ఇప్పుడు చూడండి దాని పరిస్థితి ఏముంది అక్కడ? ఏముంది? ఏమీ లేదు అక్కడ. రాళ్ళు కూడా మిగలలేదు సార్.
ఆ పీఠానికి రాళ్ళు కూడా మిగల్లా, నదికి అటువైపున వచ్చింది అది. నదికి ఇటువైపున మళ్ళా మన వాళ్ళు ఇంకొక శారదా పీఠాన్ని స్థాపన చేసుకున్నారు. మనదే నిజమే, కానీ నీ చేతుల్లో ఎక్కడుంది? ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి పరిపాలకులు, ఇన్ని యుద్ధాలు చేశాం మనం పాకిస్తాన్తో. ఏనాడైనా మన వాళ్ళందరూ, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, గెలిచిన దానికి గుర్తేంది? నేను పాకిస్తాన్తో యుద్ధం గెలిచిన దానికి గుర్తేంది? బంగ్లాదేశ్ యుద్ధం, బంగ్లాదేశ్తో జరిగిన ఇదిలో 90,000 మంది సైనికులు మనకు పట్టుపడ్డారు. 93,000 మంది. వాళ్ళని గట్టిగా పట్టుకొని నీ పీఓకేని వదలమంటే వదలరా, బిర్యానీలు తినిపించి పంపించారు. మన శాస్త్రి గారి టైంలో మన వాళ్ళు కరాచీ దాకా పోయారు. తర్వాత తాష్కెంట్, దాంట్లో శాస్త్రి గారిని చంపి పంపించారు. యుద్ధ విరమణ జరిగేటప్పుడు మనం ఎందుకు మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కు తీసుకోలేదు? ఇప్పుడు ఇరాన్ అమెరికా జరుగుతుంది, ఇరాన్ వాడు కూడా కండిషన్ పెడుతున్నాడు, చిన్న దేశమైనా. అది సార్ ఒక్క విషయం చెప్తాను నేనండి, అది అమెరికా తెలివి తక్కువతనం. అమెరికా చేస్తున్నటువంటి యుద్ధ విధానం ఏదైతే ఉందో వాళ్ళకి ఒక పాలసీ లేదు. ఆ విషయంలో యూ షుడ్ అప్రిషియేట్ ద ఇజ్రాయెల్కి గట్టి ఒక వాళ్ళని ఏమైనా సరే అక్కడ సిస్టమ్ చేంజ్ కావాలి అనే గట్టి నిర్ణయం వాళ్ళకు ఉంది. అమెరికా వాడికి అది లేదు సార్. ఏదైనా సరే ఇప్పుడు గాజాను పట్టుకున్నారు, గాజా ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉంది కదా. మరి వాళ్ళు గెలిచినట్టా కాదా? ఇజ్రాయేలీలు గెలిచినట్టే. గెలిచిన దానికి నిదర్శనం గాజా వాళ్ళ చేతుల్లో ఉండడం. నువ్వు గెలిచిన దానికి నిదర్శనం ఏంది? సో ఇందనక మీరు ఒకటి అన్నారు, భోజ్శాల ఇది రీసెంట్గా కోర్టు, నేను ఇందాక చెప్పాను కదా 36,000 దేవాలయాలు, 36,000 దేవాలయాలు ధ్వంసం అయినాయి. మన వాళ్ళు పోరాటం చేస్తూ మన వాళ్ళు ఏమడిగారయ్యానంటే, మాకు 3 దేవాలయాలు ఇవ్వండి, తక్కిన విషయాలు మేము మాట్లాడం అని అన్నారు. ఆ 3 దేవాలయాలు ఏమిటయ్యానంటే, ఒకటి కాశీ విశ్వనాథ దేవాలయం, 2 మధుర కృష్ణ దేవాలయం, 3 రామ జన్మభూమి, అయోధ్య రామ జన్మభూమి. ఆ 3 క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. గుడ్డివాడు ఇట్లా చేత్తో తాకినా కూడా ఇది హిందూ దేవాలయం అని చెప్తాడు. అయినా సరే ఆ 3 ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రాల. మళ్ళా భాయి లేదు, చారా లేదు, వాళ్ళకి చారా. మనం ఇప్పుడు 36,000 దేవాలయాల మీద మనం పోరాడి తీసుకునే హక్కు ఉంది మనకి. మనమేం వాళ్ళని చంపము, వాళ్ళలాగా నరకడాలు అవి పెట్టుకోం. మనం లీగల్గానే పోరాడతాం, తెచ్చుకుంటాం. ఇప్పుడు లీగల్గానే భోజశాల భోజ మహారాజు, రాజా భోజ్ అంటారు. మన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం ఇవి రాసినటువంటి కాళిదాసు ఆయన ఆస్థాన కవి. మన పెద్దలు చెప్పేవాళ్ళు, భోజుడి ముఖం చూస్తే సామాన్యుడు కూడా కవిత్వం చెప్తాడని. అంతటి గొప్ప మహారాజు ఆయన సరస్వతికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. సరస్వతికి ఆలయం ఏమిటి సార్? విద్యా నిలయాన్ని స్థాపన చేసి అక్కడ మందిరాన్ని స్థాపన చేశాడు. 1,200 మంది ఆచార్యులు అక్కడ ఉండేవాళ్ళు. 1300 సంవత్సరం వరకు కూడా అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉండి
1300లో అక్కడ ఇస్లాం రాజ్యం ఏర్పడింది. 1200 మంది ఆచార్యులను చంపి అదే కాంప్లెక్స్లో ఉన్నటువంటి హోమగుండం ఉంది. మీరు ఇప్పుడు కూడా మీరు చిత్రాలు చూస్తే కనిపిస్తాయి. ఆ హోమగుండంలో తగలబెట్టారు 1200 మందిని. అక్కడ నమాజ్ చేసి మాది అంటున్నారు. అది ఏఎస్ఐ స్థలం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ స్థలం. దాని మీద నిన్ననే మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అది దేవాలయమే, అది మసీదు కాదు, అక్కడ నమాజ్ చేసుకోవడానికి వీలు లేదు, హిందువులు అక్కడ పూజలు జరుపుకోవచ్చు. ఆ సరస్వతి విగ్రహం కూడా ఆ సరస్వతి విగ్రహం లార్డ్ కర్జన్ సమయంలో ఆ సరస్వతి విగ్రహం ఇంగ్లాండ్లోని మ్యూజియంకి తరలించబడింది. ఆ కోర్టు తీర్పులో అది కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి సరస్వతి విగ్రహాన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని మళ్ళా తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపన చేయాలి అని. సార్, ఇవన్నీ మన సంస్కృతి చిహ్నాలు. సరస్వతీదేవికి ఇంకొక పేరేంటో చెప్పండి నాకు. భారతి అంటే జ్ఞానమునందు రమించున్నది. దేశం పేరేంది? భారతదేశం జ్ఞానమునందు రమించే దేశం. సరస్వతి నిలయం సార్. ఈ తుమి విద్య తుమి ధర్మ, ఈయన బంకించంద్ర చటర్జీ రాసినటువంటి వందేమాతర గీతంలో ఆయన భారతదేశాన్ని తుమి విద్య తుమి ధర్మ అంటాడు. మనం భారతీయ అనగానే మీరే అన్నారు, ఏది శారదాదేవికి మరో పేరు భారతి అని. భారతదేశం. అందుకని శారదాపీఠం కాశ్మీర్ నుంచి కాశ్మీర ప్రవాసిని. అలాగే ఇవన్నీ చూసి అదొకటే కాదు, మీకు మన భాగవతంలో పోతనామాచ్యుడు ఒక పద్యం చెప్తాడు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచల కాశపణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది గానగనెన్నడు గల్గు భారతీ అంటాడు సరస్వతీదేవిని. సరస్వతీదేవినే కాదు, భరతమాతను కూడా. సార్, ఇప్పుడు ఎందుకు ఇంత ఉంది? ఇప్పుడు గోవధ అంటారు. నాతో ఒక వ్యక్తి, ఇప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. జ్యోతిర్లింగాల్లో నందీశ్వరుడు గోస్వరూపమే. అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తిపీఠాలకి మనం అమ్మవారి స్వరూపంగా చూసేది గోవే. ఎందుకు ఆ గోవుని ఒక డివైన్ యానిమల్ కిందగా ఒక చట్టం చేస్తే, దాన్ని తాకితే ఇప్పుడు నెమలకు వర్తించినట్టు, జింకకు వర్తించినట్టు చట్టాలు జాతీయ జంతువుగా ప్రకటించలేదు కదా దాన్ని. ప్రకటిస్తే అయిపోతుంది కదా దానికి. సార్, మీకు ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలా. అది చాలా మన స్వాతంత్ర సమరానికి ముందు నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ గోవధ నిషేధం మీద గొంతులెత్తారు. అధికార బదిలీ జరగంగానే అన్నీ మర్చిపోయారు. కారణం ఏమిటంటే ఇక్కడ కతల్ఖానాల్లో ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు ముస్లింలు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి సింపుల్గా సార్, ఒక జీవో ఒక చట్టం, దాంట్లో పెద్ద ఇదేమీ లేదు కదా. ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలి. ఎవరు అడిగారు? మళ్ళా ఏలు మన వైపే చూపిస్తుంది. మనం అడుగుతున్నాం కానీ గట్టిగా అడుగుతున్నామా? సార్, ప్రభుత్వం మనదైనా అడగందే అమ్మైనా పెట్టదు. కాబట్టి గట్టిగా అడగడానికి ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా గోరక్షణ కోసం అండ్ గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని ఉద్యమం చేస్తే దిగొస్తుంది ప్రభుత్వం. ఎందుకు రాదు? ఇప్పుడు గోవధ నిషేధం ఉత్తరప్రదేశ్లో అమలవుతుంది. నిన్నగాక మొన్న బెంగాల్లో ఛార్జ్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గోవధ నిషేధాన్ని గట్టిగా అమలు చేస్తున్నాడు.
అస్సాంలో అమలవుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఇక్కడెక్కడ అమలవుతుంది? రేపు బక్రీద్ వస్తే ఎన్ని వేల గోవులు ప్రాణాలు హరించబడతాయో చెప్పలేము. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఇదలే అధికార బదిలీ జరిగే నాటికి 83 కోట్ల గోవులు 83 కోట్ల గోవులు ఉండేవి. ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా? మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్లు కూడా లేవు. ఇది పరిస్థితి.